వైసీపీ అధినేత జగన్ ఖాతాలోకి లిక్కర్ స్కామ్ డబ్బు వెళ్లిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం శ్రీరామపురంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన పాపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయని సోమిరెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కామ్ 3,200 కోట్లతో 2,900 కోట్ల బాస్కి చేరిందని తేలిపోయిందని ఆయన అన్నారు. ఇక జగన్ రెడ్డి వచ్చేది లేదని ప్రజల ఆశీస్సులతోనే కూటమి ప్రభుత్వ పాలనే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. 100 కోట్లలో 2,900 కోట్లు బాస్ కు చేరింది. బాస్ ఎవరు? 2019-24 మధ్య రాష్ట్రానికి బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు బుడ్డం ఉంచినాడు. ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన పద్ధతిగా బతికాడంట. ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా? ఎంతమందిని అరెస్ట్ చేయించావు? ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతమంది మాజీ మంత్రులు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించావు? లెక్క చూసుకోలేదా? మీరు చూసుకోలేదా? ఇప్పుడు చెప్తున్నావా? వల్లభనేని వంశీ చాలా పైనుంచి దిగొచ్చాడా? ఆయన బుద్ధుడా? ప్రసన్న కుమార్ రెడ్డి? ఎటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావా నువ్వు? దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు వాళ్ళు. ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, మీరేమైనా చేస్తే నా చేతిలో ఉండదు, 4 ఏళ్ల తర్వాత అసలు నీ చేతిలో ఏది ఉండదు. జరగబోయేది అది ఒక్క సిట్. ఇప్పుడు అది ఉంది. సిబిఐ కేసు 43,000 కోట్లది. ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయింది. 13 కేసుల్లో 13 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ముద్దాయి, మొదటి ముద్దాయి ఎంత? 43,000 crores. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 43,000 కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉండరా దేశంలో? మళ్ళీ ఇప్పుడు 3,200 కోట్లు. 3,200 కోట్లు డబ్బులు కాదు, 30,000 మంది ఈ మద్యం, ఈ ఇల్లిసిట్ లెక్క, ఈ కల్తీ